మ్యాజిక్ ఫిగర్ 9 ఉంటే బీఆర్ఎస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక స్థానం అధికంగా గెలుపొందింది. 10 స్థానాల్లో బీఆర్ఎస్ ఉంటే 6 స్థానాల్లో కాంగ్రెస్. సో ఏంటి అప్డేట్ ఏంటి దీని విషయం పైన? అంటే ఇప్పటి వరకు తొర్రూరులో కూడా కాంగ్రెస్ పార్టీపై కూడా కొంత అంచనాలు కూడా మొన్నటి వరకు ఉండేది. కానీ ఎందుకంటే ఇక్కడ అంటే ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి సమీకరణలు ఫలించాలని అంటూ కూడా తెలిసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రెబల్స్ బెడద మాత్రం ఇంకా వీడినట్టుగా లేదు. అందులో భాగంగానే తొర్రూరు మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 9 వార్డుల సభ్యుల్ని గెలుచుకొని ఇక్కడ చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ 9 స్థానాలతో కాంగ్రెస్ 7 స్థానాలకే సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే మొన్నటి వరకు జరుగుతున్నటువంటి సమీకరణ కూడా ఒకటొకటిగా చేంజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇక్కడ మొత్తానికి అంటే స్థానిక సంస్థల్లో కూడా ఇక్కడ అంటే సర్పంచ్ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ అక్కడ ముందంజలో ఉంది. రెబల్స్ బెడద నుండి బయట పడతారనుకున్నటువంటి ఈ సమయంలో కూడా రెబల్స్ బెడద మాత్రం ఇంకా వీడినట్టుగా లేదు. ఓటర్ల పరిస్థితి చూసినట్టయితే ఓటర్ల నాడు కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నట్టుగా మనకు అక్కడ స్పష్టం తెలుస్తుంది. ఎన్ని సమీకరణాలు ఎన్ని మంత్రాలు చేసినప్పటికీ కూడా ఫలించినట్టుగా మనకు స్పష్టంగా కనిపించడం లేదు. ఇక్కడ ప్రస్తుతానికైతే వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే ఇక్కడ సీఎం అంటే సలహాదారు వేం నరేందర్ రెడ్డి మంత్రాలు కూడా ఫలించినట్టుగానే ఇన్ఛార్జీలతోటి వాళ్ళతో మంత్రాలు జరిపి వెంకటరత్నం ఇక్కడ అంతర్యుద్ధమే ఈ ఓటమి కారణమైందా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ రెబల్సే యశస్వి రెడ్డిని ఓడగొట్టారని చెప్పాలా? ఎస్ ఎగ్జాక్ట్లీ అలాగే అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నమ్మించి మోసం చేసినట్టుగానే ఇక్కడ మనం స్పష్టంగా తెలుస్తుంది. అంటే గతంలో ఉన్నటువంటి రెబల్స్ ఇక్కడ వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కలిసి పనిచేశారా లేదా అన్నది ఇక్కడ మనకు అనుమానాస్పదంగా కనిపిస్తుంది. అప్పటి వరకు ఇన్ఛార్జ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తా నేను. సో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన మున్సిపాలిటీ స్థానాలు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన మున్సిపల్ స్థానాలు వస్తే మెదక్ జిల్లా నుంచి గుమ్మడిదల, గడ్డపోతారం, ఇంద్రేశం, అటు వరంగల్ జిల్లాలోని తొర్రూరు, రంగారెడ్డి జిల్లాలోని